రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్ రావు చెబితేనే ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న చెప్పినట్టుగా తెలుస్తోంది. 7 రోజుల విచారణలో వీరంతా పలు కీలక విషయాలు బయటపెట్టినట్టుగా సమాచారం. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశానని ప్రణీత్ రావు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా కూడా అంగీకరించినట్లుగా సమాచారం. రైట్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అప్డేట్స్ పై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కార్తిక్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక మలుపు తిరుగుతోంది. కీలక అధికారుల పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ రోజు 2 అడిషనల్ ఎస్పీల అరెస్ట్ జరిగింది. ప్రణీత్ రావు 7 రోజుల కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మిగతా అధికారులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు తిరుపతితో పాటు భుజంగరావును అరెస్ట్ చేసి న్యాయమూర్తులను హాజరుపరిచారు. వాళ్ళను చెంచల్గూడ జైలుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించడం జరిగింది. ప్రణీత్ రావు కస్టడీ కూడా ముగినంత అతను కూడా చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ప్రధానంగా వీళ్ళ రిమాండ్ రిపోర్ట్ తో పాటు కన్ఫెషన్ స్టేట్మెంట్, ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ లో అనేక అంశాలు చూస్తున్నాయి. గతంలో ఎస్ఐపి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుల ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాప్ చేశామంటూ కూడా భుజంగరావు, తిరుపతిలో ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ తో పాటు ప్రస్తుతం ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా న్యాయమూర్తి ముందు ఉంచారు. ఈ రోజు వీళ్ళంతా కూడా నేరాన్ని అంగీకరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాం, మా పైన ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము పనిచేశామంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం. దీంతో A1 గా ప్రభాకర్ రావును చేర్చారు, A2 గా ప్రణీత్ రావును చేర్చారు, రాధాకిషన్ రావు కూడా చేర్చారు నిందితుల జాబితాలో. భుజంగరావుతో పాటు తిరుపతిలను కూడా నిందితుల జాబితా చేసి ఒక ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే మీడియా ఛానల్ సంబంధించిన MD ఉన్నారో అతను ప్రస్తుత పార్లో ఉన్నారో అతని పేరు కూడా చేస్తున్నారు ఎఫ్ఐఆర్ సంబంధించి. తాజాగా ఈ రోజు FIR ను మళ్ళీ చేస్తున్నారు. దీనికి సంబంధించి రేపు మరికొంతమంది కీలక నేతలకు నోటీసులు జారీ చేసి, కీలక అధికారులకు నోటీసులు జారీ చేసి విచారించబోతా ఉన్నారు. పలు కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది, చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరికొంతమంది పరిశీలిస్తున్న అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.